ప్రేక్షకుల్ని అడ్డంగా బుక్ చేసింది బుక్ మై షో. బాహుబలి 2 కోసం 8 రోజుల క్రితం అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేసి ఆప్షన్స్ ఇచ్చింది. 3 థియేటర్స్ లో 3 గంటల టైంలో ఏ షోకైనా ఏ థియేటర్లో అయినా మీకు టికెట్ కన్ఫర్మ్ అంటూ ప్రకటించింది. దీంతో లక్షల సంఖ్యలో సినీ అభిమానులు బాహుబలి టికెట్లను బుక్ చేసుకున్నారు. దీనిపై ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే వస్తున్న బుక్ మై షో చివరి నిమిషంలో చేతులెత్తేసింది. నిన్న రాత్రి 8 గంటల సమయంలో ఇవాళ కన్ఫర్మ్ చేస్తామని క్లారిటీ ఇచ్చింది. తీరా చూస్తే ఇవాళ సాయంత్రం సారీ అంటూ మెసేజ్ పంపింది వెబ్ పోర్టల్. దీనిపై బాహుబలి అభిమానులు ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. స్పెషల్ షోలు, బెనిఫిట్ షోలకు టికెట్స్ దొరికినా అడ్వాన్స్ బుకింగ్ ఉంది కదా, కన్ఫర్మ్ అవుతాయని ధీమాగా కూర్చున్నారు. చివరి నిమిషంలో హ్యాండ్ ఇవ్వడంతో అంతా షాక్ అయ్యారు. వారం ముందే అడ్వాన్స్ బుకింగ్ చేస్తే చివరి గంటలో ఇలా చేయటం ఏమిటని మండిపడుతున్నారు. టికెట్లు ఇవ్వలేకపోతున్నందుకు క్షమించాలని రిక్వెస్ట్ చేస్తున్న అభిమానులు మాత్రం శాంతించడం లేదు. బుక్ మై షో వ్యవహారంతో వెబ్సైట్ పై దృష్టి పెట్టింది ఐటీ శాఖ. బాహుబలి సినిమా టికెట్ల పేరుతో కోట్ల రూపాయలు దండుకున్న వైనంపై అధికారులు ఆరా తీస్తున్నారు. సినిమా కోసం 20 రోజులు ముందుగానే బుకింగ్ ప్రారంభించిన బుక్ మై షో సంస్థ లక్షల టికెట్లను విక్రయించింది. టికెట్ కన్ఫర్మేషన్ మెసేజ్ మాత్రం 2 రోజుల ముందు పంపిస్తామని చెప్పింది. అయితే ఎంతో ఆశతో టికెట్ బుక్ చేసుకున్న వారిలో చాలా మందికి టికెట్ కన్ఫర్మ్ కాలేదని మెసేజ్లు పంపుతోంది బుక్ మై షో. అయితే టికెట్ అమౌంట్ను మరో 10 రోజుల తర్వాత ఖాతాలో జమ చేస్తామని చెబుతోంది. అయితే ఈ మొత్తం వ్యవహారంపై అనుమానం వ్యక్తం చేస్తోంది ఐటీ శాఖ. టికెట్ల పేరుతో కోట్ల రూపాయలను తమ దగ్గర ఉంచుకున్న బుక్ మై షో టికెట్ క్యాన్సిల్ అయిందంటూ 20 రోజుల తరువాత సమాచారం అందించడం వెనుక పక్కా ప్లాన్ ఉందని చెబుతున్నారు ఐటీ శాఖ అధికారులు. ఎటువంటి వడ్డీ లేకుండా ప్రేక్షకుల డబ్బుతో 20 రోజుల పాటు వ్యాపారం నడుపుకున్న బుక్ మై షోపై చర్యలు తీసుకునేందుకు ఐటీ సిద్ధమవుతోంది. మరోవైపు టికెట్ను సాధారణ ధర కంటే అధిక రేటుకు విక్రయించిన బుక్ మై షో ఆ మొత్తం డబ్బును తిరిగి వాపస్ చేస్తుందా, లేక ట్రాన్సాక్షన్ ఛార్జ్, కన్వీనియన్స్ ఫీజ్ అంటూ అందులో కోత పెడుతుందా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. అలాగే ఆన్లైన్లో కోట్ల రూపాయల బిజినెస్ చేస్తూ పన్ను ఎగవేస్తున్న విషయంలో కూడా ఐటీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో డబ్బు ఎక్కడికి వెళుతోంది అన్నదానిపై కూడా ఆరా తీస్తున్నారు అధికారులు.